దయ్యాలు భూతాలు పట్టిన వారి విడిపిస్తామని మనం అక్కడక్కడ చూస్తుంటాం. కానీ కడప జిల్లా పెండ్లిమరి మండలం పొలతల్లో శివరాత్రి నాడు వెళ్తే దయ్యాలు పట్టిన వారిని విడిపించే భూత వైద్యులు కుప్పలు తప్పులుగా కనిపిస్తారు. దయ్యం పీడ వినిపించేందుకు ప్రత్యేకంగా టెంట్లు వేసి మరీ ఇక్కడ భూత వైద్యులు దర్శనమిస్తారు. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో జనం ఈ శివరాత్రి రోజున పూనకాలతో ఊగిపోతుంటారు. పొలతల మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఇక్కడ ఈ దయ్యాలు విడిపించే ఆచారం అనాదిగా వస్తోందని కొందరు చెప్తారు. శివరాత్రి రోజున ఇలా దయ్యం పట్టిందని, లేదంటే ఎవరో పట్టి పీడిస్తున్నారని వచ్చి ఈ భూత వైద్యులను ఆశ్రయించి వారి సంఖ్య పెద్దగానే ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి దయ్యం పట్టిందని భావించి వారిని తీసుకొచ్చి ఈ భూత వైద్యులకు అప్పచెప్తారు. అక్కదేవతల ముందు ఏవో పూజలు చేసి ఆ మనిషికి పట్టిన పిడులను దయ్యాలను బెదిరించుకోవచ్చు అన్న భావనతో ఇక్కడ వారు కనిపిస్తుంటారు. ఇందులో ఎంత వాస్తవమో తెలియదు, కానీ ఈ మూఢనమ్మకం మాత్రం పొలతల క్షేత్రంలో ఇలాంటి భూత వైద్యులకు 4 కాసులు సంపాదించి పెడుతుందనడంలో సందేహం లేదు. శరీరంపై వాతలు తేలుతున్నా, జుట్టు పట్టి లాగుతున్నా, విప్పుపై 4 గుద్దులు గుద్దినా అంతా భూత వైద్యమే. ఇక్కడికి వచ్చే జనం కూడా అదే నమ్ముతారు. అదే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. పొలతల్లో శివరాత్రి రోజున దయ్యాల ఘోషే వినిపిస్తుందంటారు. ఇదంతా చూసిన కొందరు ఇక్కడ శివనామ స్మరణతో పాటు దయ్యాలు పట్టిన వారి అరుపులే ఎక్కువ వినిపిస్తుంటాయి. దయ్యాలు విడిపించి భూత వైద్యులకు శివరాత్రి వచ్చిందంటే పెద్ద పండగ అని చెప్పాలి. దయ్యం, ఆత్మ, గాలి పీడలను వదిలిస్తామని పబ్లిక్గానే పూజల పేరుతో వసూలు చేస్తుంటారు. దయ్యం విడిపించి దేవుని లోపలికి పంపిస్తామని చెబుతుంటారు ఈ భూత వైద్యులు. మీడియా కనిపించిందా క్షణాల్లో ఆ భూత వైద్యులు మాయమైపోతారు. ఆధునిక యుగంలో కూడా భూత వైద్యం పేరుతో మహిళలపై నాగరిక హింసకు పాల్పడడంపై విమర్శలు కూడా లేకపోలేదు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు అక్కదేవతలను పూజిస్తారు. ఇక్కడి గంగమ్మకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అత్యంత సాంప్రదాయబద్ధంగా భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పొలతల్లో ఉన్న కోనేరులో స్నానం చేసి తడి బట్టలతోనే మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఈ శైవక్షేత్రాన్ని చూస్తే కైలాసంలో పరమేశ్వరుని సన్నిధిలో ఉన్నామా అన్న దివ్యానుభూతి కలుగుతుంది. అయితే ఈ భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అక్కదేవతల పూజల రూపంలో వెలిసిన టెంట్లలో భూత వైద్యులు పెద్ద సంఖ్యలో కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ 100 మంది కనిపిస్తే కనీసం 15 మంది అయినా పూనకాలతో ఉన్న వారిని చూడొచ్చు. అయితే ఇక్కడ భూత వైద్య శిబిరాల్లో దయ్యాలను, ఆత్మలను వదిలించే మిసతో వారిని ఎంతగా హింసిస్తారో చూస్తే ఒళ్ళు ఇంకా గురుబాటు కలుగుతుంది. భూత వైద్యం చేసే వారిని చూస్తే అనేక అనుమానాలు కలుగుతాయి. ఏ శాస్త్రాలు పురాణంలో చదివినవారు కాదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా సరిగా నిర్వహించే స్థాయి వచ్చిన వారుగా కూడా కనిపించని కొందరు అంటూ ఉంటారు. వీరి మాటలు కూడా అదోలా అనాగరికంగా ఎంతో మొరటుగా ఉంటాయి. అయితే దీనిపై ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరు. ఎవరు నమ్మకాలు వారివి, మనమేం చేస్తామంటూ ఓ నిట్టూర్పు పూడిస్తుంటారో ఇక్కడికి వచ్చిన భక్తజనం.